సుపరిపాలన తొలి అడుగు. ఇది చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం పూర్తయిన సందర్భంగా కార్యక్రమ రూపంలో ఏదైతే ఒక సమావేశం నిర్వహించుకొని అందులో భాగంగా సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం ఏం చేసిందో వాటన్నిటిని కూడా ప్రజల్లోకి వెళ్ళి వివరించాల్సిందిగా ఎమ్మెల్యేలకి, మంత్రులకి, అదేవిధంగా అధికారులందరూ కూడా పిలుపునిచ్చారు చంద్రబాబు నాయుడు గారు. మరో పక్క చూసుకుంటేనేమో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ నేతలతో సమావేశం నిర్వహించుకొని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు అని చెప్పేసి చెప్పుకుంటూ దానికి సంబంధించి ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చి దీన్ని తీసుకొని ప్రజల్లోకి వెళ్ళాలని మరో పక్క వైఎస్ఆర్సీపీ పార్టీ. మొత్తానికి ఈ రెండు పార్టీలు ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తున్నాయి, ప్రజలు ఎవరిని ఏ విధంగా స్వీకరిస్తున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అర్సిమిల్లి శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో వాళ్ళు ఉన్నప్పుడు అంటే 2019 నుంచి 24 మధ్య గడప గడపకు మన ప్రభుత్వం అని చెప్పేసి ప్రజల్లోకి వెళ్ళారు. అప్పుడు ఏ విధంగా ప్రజలను స్వీకరించారో అందరూ కూడా చూసాం మనందరం కూడా. ఇప్పుడు తాజా కూటమి ప్రభుత్వం కూడా సంవత్సర కాలంలో వాళ్ళ పరిపాలనకి సంబంధించి ప్రజల్లోకి వాళ్ళ కార్యక్రమాలు వివరించుకోవాలని చెప్పేసి ఒక కార్యక్రమం ఏర్పరుచుకున్నారు. ఆ కార్యక్రమం పేరు సుపరిపాలన తొలి అడుగు. ఇదే సమయంలో వైఎస్ఆర్సీపీ నేతలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇచ్చిన హామీలు కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదని వీళ్ళు కూడా వెళ్తున్నారు. వీళ్ళిద్దరూ ఏ విధంగా జనాల్లోకి వెళ్ళబోతున్నారు, పరిస్థితి ఏ విధంగా ఉండొచ్చు అంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారంటే యాక్చువల్గానే తన ఓటమికి కారణం తన అవకతవక పరిపాలన, అసంబద్ధ నిర్ణయాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు అనుకోవట్లేదు. అతను మోసం చేసి గెలిచారు. వాళ్ళందరూ ముగ్గురు ఒకటైపోయిన ఓడిచ్చారు. ప్రజలందరూ నా వైపే ఉన్నారు, కానీ వాళ్ళు మోసపూరిత హామీలు ఇవ్వటం వల్ల గెలిచారు, లేదా ఈవీఎంల వల్ల గెలిచారని అతను నమ్ముతున్నాడు పూర్తిగా. అందుకనే తన టప్పెంట పరిపాలన గురించి సమీక్ష చేసుకోలేదు. అదే కదా. ఇప్పుడు ఎవరైనా ఏం చేయాలంటే అన్ని కోణాలు చూసుకోవాలి, గెలుపుని ఓటమిని కూడా. గెలిచిన వాళ్ళేమో గెలుపు ఎలా సాధించాము అనేటువంటి చూసుకోవాలి. ముందు సంతోషపడినా ఇది ఎలా వచ్చిందని ఆలోచించుకోవాలి వాళ్ళు. ఓడిపోయిన వాళ్ళేమో మనం ఎందుకు ఓడిపోయామని చూసుకోవాలి. దానికి కారణం ఏంటి? వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారు, ఒక వ్యూహం ప్రకారం వెళ్తారు, ఆ వ్యూహం ఫలిస్తే గెలుస్తారు, లేదంటే ఓడిపోతారు. అది చూసుకోవాలి. మనం ఈ స్కెచ్ చేసాం, ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టి 3 రాజధానులు, మొదలష్టపు ఆలోచనలు ఇలాంటివి చేసి ఒక వర్గాన్ని టార్గెట్ చేయటం వల్ల అయినా లబ్ధి పొందుతామని అనుకున్నాడు అతను. 14 నుంచి 19 వరకు కొన్ని ఎలక్షన్లు అలా చేశాడు అతను. దాంట్లో ఫలితం వచ్చింది, దాన్నే కొనసాగించాడు, ఇప్పటికే కొనసాగిస్తున్నాడు. అసలు మొన్న 24 ఎలక్షన్లో అది ముఖం పగిలింది. అయినా సరే దాని మీద సమీక్ష చేసుకోకుండా వాళ్ళు మోసపూరిత హామీలు ఇచ్చారు, లేకపోతే ముగ్గురు కలిసిపోయారు అనుకుంటున్నాడు అతను. యాక్చువల్గా అయితే జగన్ ప్రధాన ప్రత్యర్థి. టీడీపీ అయితే టీడీపీ, జనసేన అయితే జనసేన, బీజేపీ అయితే బీజేపీ గెలిచే పరిస్థితి అది. అంటే ప్రధాన ప్రత్యర్థికి ఎవరుంటే వాళ్ళు గెలుస్తారు, కలిసి ఉన్నా లేకపోయినా. సపోజ్ జనసేన లీడింగ్లో ఉందనుకోండి ప్రధాన ప్రత్యర్థిగా, డెఫినెట్గా జనసేన గెలుస్తుంది. బీజేపీ ఇప్పుడు తెలంగాణలో ఉన్నట్టు బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా ఉందనుకోండి, బీజేపీ గెలిచేస్తుంది. అంటే జగన్ వద్దు వాళ్ళకి. ఇక్కడ ఎవరైనా కలిసి వచ్చారా, విడివిడిగా వచ్చారా, విడివిడిగా వచ్చినా కానీ జగన్ ఓడిపోవడం ఖాయం. ఆ విడివిడిగా వచ్చినా అందులో ప్రధాన పార్టీ, గెలిచే పార్టీ ఏదో ఉందో దాని వెనకాల ఉంటారు జనం. ఇది అర్థం చేసుకోవట్లేకపోతున్నారు వాళ్ళు ఎవరు. మీకు హోరాహోరీగా పోటాపోటీగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఈక్వేషన్స్ పనిచేస్తాయి. అంటే పొత్తులు ఇలాంటివన్నీ. సపోజ్ 2009 ఉందా, ఎలక్షన్ జరిగింది కదా ఉమ్మడి రాష్ట్రంలో, అప్పుడు అది పని జరుగుద్ది. దానికి విరుగుడుగా రాజశేఖర రెడ్డి ఏం చేయడంటే అందులోంచే ఒక్కటేసాడు వీళ్ళకి. అలాగే అతను గెలిచాడు చూడండి. అప్పుడు జయప్రకాష్ నారాయణ గారిది లోక్సత్తా పార్టీ, ఆయన ఒక్కడే గెలిచాడు. కానీ దాదాపు 30-40 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి చెల్లం గెట్టేశారు. 4,000, 5,000, 8,000, 10,000 అలా ఓట్లు లాగేశారు వాళ్ళు. ఖచ్చితంగా వాళ్ళందరూ టీడీపీ ఓట్లే. వాళ్ళు చచ్చినట్టు కాంగ్రెస్కి వేయరు. అలా తెలివిగా జాగ్రత్తగా అతన్ని మరి చాలామంది రకరకాల జయప్రకాష్ నారాయణ గారు డబ్బులు కక్కుర్తి పడతారని అనుకోలేము. కానీ గోని ప్రకాశ్రావు గారు లేకపోతే చాలామంది చెప్పింది ఏంటంటే వీళ్ళు గట్టిగా లాగేసి వాళ్ళు సపోర్ట్ చేయడు కాంగ్రెస్ కానీ అంటారు. పోనీ డబ్బులు తీసుకోకపోయినా కాంగ్రెస్కి పనిచేసాడని నేను నమ్ముతాను. మొత్తం మీద వాళ్ళకి మద్దతు ఇచ్చాడు. ఆ వ్యూహానికి తను చెయ్యేసాడు. అందుకనే డెప్ మీద లాగారు టీఆర్ఎస్ తర్వాత. ఏంటండి ఒకటి అంటే ఆ కూటమి గెలవడానికి ఉపయోగపడ్డాడు ఆయన జయప్రకాష్ నారాయణ గారు. ఇంకోటి ఏంటంటే చిరంజీవి గారి ఫ్యాక్టర్, అది కూడా ఇద్దరికీ సమానంగా నష్టం లాభం ఇద్దరికీ ఉంది. అంటే కోస్తా జిల్లాలో టీడీపీకి బొక్కపడితే సీమ జిల్లా రాయలసీమలో కాంగ్రెస్ పార్టీకి బొక్కపడింది. అలాగా అది ఆ ఫ్యాక్టర్ ఎఫెక్ట్
ఈ ఓట్ల కంటే కూడా సరైన లీడర్లు లేకుండా టీడీపీకి దెబ్బ కొట్టాడు. దేవేంద్ర గౌడ్ గారు, పెద్దిరెడ్డి గారు, ఇలా రకరకాల తమ్మినేని సీతారాం, కళా వెంకటరావు గారు, కోటగిరి విద్యాధరరావు గారు, ఇలాంటి మంచి మంచి గట్టి నాయకులు అందరూ కూడా టీడీపీకి హ్యాండ్ ఇచ్చేసి అందులో పోయారు. వాళ్ళు గెలిచి వాళ్ళు ప్రజారాజ్యంలోకి వెళ్ళి గెలవలేకపోయారు, కానీ టీడీపీలోకి ఖచ్చితంగా వెళ్తారు వాళ్ళు. అర్థమైందా? అలా కూడా కొట్టాడు దెబ్బ. ఇక టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడం వల్ల తెలంగాణలో, ఉత్తర తెలంగాణలో కొద్దిగా మేలు జరిగింది, కానీ హైదరాబాద్ మహానగరంలో దెబ్బ కొట్టేసింది. అలాగే ఆంధ్రాలో దెబ్బ కొట్టేసింది. దాన్ని పొత్తు పెట్టుకుని ఇలా ప్రెజరైజ్ చేసి పొత్తు పెట్టిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఇలా టైం చూసి మన హైదరాబాద్ వెళ్ళాలంటే అని చెప్పేసి భయపెట్టేసాడు. అది చాలా ఇంపాక్ట్ ఉంటుంది ఎలక్షన్ ముందు. అప్పుడు పని జరుగుద్ది, పొత్తులు గిత్తులు ఎత్తులు ఉన్నాయి. ఇది వన్ సైడ్ ఎలక్షన్, ల్యాండ్ స్లైడ్ విక్టరీ లేదంతే. ఇప్పుడు కొండ చర్యలు జారి పడితే చూసారో తెలియదు, జారి పడుతున్నట్టు జారి పడిందో తెలుస్తుంది. అలాంటి విక్టరీ విస్ఫోటనం జరిగినప్పుడు ప్రధాన ప్రత్యర్థి ఇతను గెలుస్తాడు రాకుండా అడిగేస్తారు అంత ఓట్లు అతను వద్దనుకున్నప్పుడు. అది జరిగింది ఇక్కడ. అది గమనించలేకపోయాడు అతను. మళ్ళీ సామాన్యులకి తెలిసిన విషయం జగన్మోహన్ రెడ్డికి అర్థం అవ్వకపోవడం. కొన్ని ఎన్నికల ముందు ఏదో మాయలో ఉన్నాడు అధికారం మొత్తంలో, అయిన తర్వాత తెలుసుకోవాలి కదా. అవును కదా. ఇంకా అదే కొనసాగిస్తున్నాడు. మళ్ళీ మేమే వచ్చేది. అందుకనే ఇప్పుడు ప్రజల్లోకి 2 ఏళ్ళ దాకా వెళ్ళకూడదు అతను. ఏంటి ఈ ప్రభుత్వం బాగోలేదు గట్ట అనకూడదు, వాళ్ళు చేయని వాళ్ళే. అతను ప్రస్తావించాల్సిన విషయాలు ఏంటంటే ఈ ప్రభుత్వం ఎక్కడ తప్పు చేస్తుందో చూడాలి. రైతుల విషయం, రేట్లు లేవు. ప్రభుత్వం వల్ల కాకపోయినా, ప్రభుత్వం తప్పు కాకపోయినా కొన్ని సమస్యలు ఉంటాయి ప్రజలే, దాన్ని అడ్రస్ చేస్తూ ఉండాలి. అలాగే అతను ఒక సింపతిని, మద్దతుని కూడగట్టుకోవాలి. అది మానేసి పీకలు కోసి వాళ్ళ దగ్గరికి, జేబులు కొట్టేసి వాళ్ళ దగ్గరికి, మెళ్ళ గొలుసులు ఎత్తుకుపోయే వాళ్ళ దగ్గరికి, రౌడీ షీటర్లు, యాంటీ సోషల్ ఎలిమెంట్ని ఆ జుట్లే పెంచుకుని భయంకరంగా ఉంటారు, బేడి బ్యాచ్, ఇలాంటి వాళ్ళందరి దగ్గరికి వెళ్తున్నాడు. లేదా అనేక కేసుల్లో స్కీముల పేరిట స్కాముల్లో ఉన్నవాళ్ళు, అరాచకవాదులు, నోటు దోలగాళ్ళు, నోటుకొచ్చినట్టు మాట్లాడిన వాళ్ళు పరామర్శిస్తారు. అంటే నేనేం మారలేదు, నేను అంతే పింకీ అంటాడు వెంకటేష్ ఏదో సినిమాలు. అలాగా నేను అలాగే ఉన్నాను అనుకుంటున్నాడు. జనం కూడా ఓరు బాబు నువ్వు అలాగే ఉంటే నీకు అది అనన్నా బాబు అనుకుంటారు అనుకోరా. ఖచ్చితంగా అదే కూటమి బలం. మామూలుగా కూటమి ఉన్న బలం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, కేంద్రంలో బీజేపీ, అన్ని వైపుల నుంచి వాళ్ళు మద్దతు కూడగట్టారు. ఇంకో పక్క సానుకూలమైన వాతావరణం ఉంది. అందుకని వాళ్ళకి మధ్య 17-18% వ్యత్యాసం వచ్చేసింది ఓట్లు. అంటే చరిత్రలో లేని విధంగా 95% స్ట్రైక్ రేట్. జనసేన అయితే పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచేసింది. టీడీపీ కూడా 134 సీట్లు, 130 సీట్లు అంటే మాటల. వాళ్ళు ఎన్ని పోటీ చేశారు? 6-7 సీట్లు పోనీ అంతే. కాబట్టి ఏమవుద్దంటే సహజంగానే కూటమికి కొంచెం ఆ గెలుపు అనేటువంటిది వాళ్ళకి తెలియకుండానే ఒక మత్తు ఇస్తుంది. విజయోత్సాహం, విజయం అనేటువంటి నల్లమందు లాంటిది. నల్లమందు అంటే చిన్న గుళిక వేసుకుంటారు నిద్ర పట్టడానికి. పూర్వం నుంచి కూడా నల్లమందు వాడేవారు, స్లీపింగ్ పిల్స్ లాగా చిన్న చిన్న ఇంతంత పెసరగింజ అంతా పడేసుకుంటారు నోట్లో. అన్ని వాళ్ళలో కామెడీ షాపులు ఉంటాయి, కదా, కిరాణా షాపులు. కామెడీ ఇంటికాడికి వెళ్తే అంటారు అంత పెద్ద వాళ్ళు విలేజీ మాల్స్ కౌంటీళ్ళు అంటే వయసులు అన్ని రకాలు ఉంటాయి వాళ్ళ దగ్గర. లేనిది ఉండదు. మీరు ఏది అడిగినా కానీ ఏదో మూలని తీసిస్తాడు ఆయన షాకర్ గారు. అలాగా వాళ్ళ దగ్గర అమ్మివ్వరు. నాకు తెలుసు బాగా, చిన్నప్పుడు చూశాను నేను. అది ఇవ్వండి అని వచ్చేవాడు. ఏంటి అది ఇవ్వండి అంటున్నాడు కూడా చిన్నప్పుడు మనకు తెలియదు కదా. చిన్న చిన్న కస్తూరి మాత్రలా నల్లగింతంత గుళికల్లాగా ఉన్నాయంటే చిన్న పొట్లం గట్టి ఇచ్చేవాడు. ఎంతో కాదు, ₹1 ఎంతో ఉండేది. అది వేసుకుని పడుకుంటారన్నమాట. ఆ మత్తులో ఉన్నప్పుడు బయట ఏం జరుగుతుంది, వాతావరణం ఎలాగ ఉందనేటువంటి కొంచెం నిర్లక్ష్యం ఉంటుంది. సహజం, అది సహజంగా జరుగుద్ది. అదే కూటమిలో కూడా జరుగుతుండొచ్చు. ఆ మత్తులో ఉన్నప్పుడు కొన్ని తప్పులు చేస్తారు. అంటే ఆ తప్పులు ఎలాంటివి ఉంటాయంటే వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేయకపోయినా కొన్ని అలా జరుగుతూ ఉంటాయి. సపోజ్ ఎవడో ఒకడు ఆఫీసర్ ఉంటాడు, వీళ్ళకి తెలియకుండానే వాడు మంచి కీలకమైన స్థానంలోకి వెళ్ళిపోతాడు. అంటే ప్రధానమైన ప్లేస్లో ఉండడు వాడు, కీలకమైన లింక్ దగ్గర ఉంటాడు. అక్కడి నుంచి వాళ్ళకి పని చేస్తూ ఉంటాడు. అలా చాలామంది ఉన్నారు ఇప్పుడు ప్రభుత్వంలో. జగన్ ప్రేమికులు చాలామంది పనిచేస్తున్నారు. నాయకులు కూడా కొంతమంది చేరిపోయారు. ఇప్పుడు ప్రధాన నాయకులు అగ్రనాయకత్వానికి వాళ్ళు విధేయంగా కనిపిస్తారు, వాళ్ళకు అనుకూలంగా మాట్లాడతారు. కానీ చేసి పనుల దగ్గరికి వచ్చేటప్పటికి
ఎంతో కొంత జగన్కి అనుకూలంగా లేకపోతే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏంటి వాళ్ళు డబ్బులు ఇచ్చేది కాదు, వాళ్ళకి ఒక అభిమానం ఉండిపోద్ది లోపల. అటువంటి వాళ్ళని చూసుకుంటంలో వీళ్ళు కొంచెం వెనకబడతారు. ఇలాంటి తప్పులే ఉంటాయి. వీళ్ళు అలాంటి తప్పులే తప్ప వీళ్ళు ఏం తప్పు చేయట్లేదు, ప్రజలకి ఏం అన్యాయం చేయట్లేదు. పెన్షన్లు పెంచుతున్నారు, పెంచేశారు, బ్రహ్మాండంగా ఇచ్చేస్తున్నారు. ఇవాళ దెబ్బని ఇచ్చేస్తున్నాడు అక్కడ మలకపల్లిలో కూర్చొని చంద్రబాబు గారు. 2 గ్యాస్ సిలిండర్లు, 3 డిఎస్సి, తల్లికి అది, తర్వాత మళ్ళీ రోడ్లు వేసారు, అన్న క్యాంటీన్లు పెట్టారు, మత్స్యకారులకు 20,000 చొప్పున ఇచ్చాడు. ఇలాగా బ్రహ్మాండంగా చేసుకుంటూ వచ్చాడు ఆయన సంక్షేమం వరకు. అంటే సంక్షేమమే పరిపాలన కూడా ఒక దురదృష్టం. మనం అందరం అదే మాట్లాడతాం, వాళ్ళకి ఇచ్చాడు వీళ్ళకి ఇచ్చాడు ఏం మాట్లాడుతున్నాం మనం. జగన్ కూడా ఇచ్చాడు అంత కొంత. మరి మిగతాది లా అండ్ ఆర్డరు, తర్వాత మళ్ళీ డెవలప్మెంట్, కంపెనీలు, ఉద్యోగాలు, పెట్టుబడులు తీసుకురావటం, యువతకు భవిష్యత్తు భరోసా ఇవ్వటం, వాళ్ళ ప్రాజెక్టులు, ఇలాంటివన్నీ ఇప్పుడు ఆల్రెడీ పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు, అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు, ఆ టిట్కో ఇళ్ళు ఈ పెంట చేసిపోయాడు కదా. ఇవన్నీ ఏం చేస్తున్నారంటే అవన్నీ లైన్లో పెడతా ఉన్నారు. అది మనకి ఆ రిజల్ట్ కంప్లీట్ అయిందో కనపడద్ది. మనకు తెలియకుండానే ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ అంటే, క్వాంటమ్ వ్యాలీ గురించి మనం ఏదో క్వాంటమ్ వ్యాలీ అని చెప్పుకుంటాం, కానీ 10 ఏళ్ళ తర్వాత చూస్తే వెళ్తుంది, మనకు బుర్రపాడైపోద్ది. ఎవరు ఊహకు అందదు. ఇవాళ హైదరాబాదు నగరంలో సైబరాబాద్ నిర్మాణం జరిగిన తర్వాత 20 ఏళ్లలో దాని రూపురేఖలు ఎలా మారిపోయినాయో మీకు అక్కడ ఫ్లైఓవర్లో ఈ తర్వాత వచ్చిన వాళ్ళు కంటిన్యూ చేశారు. మీకు ఆ ఫైనాన్షియల్ డిస్ట్రిక్టు, నార్సింగి, అక్కడ ఇక్కడ మధ్యలోకి వెళ్ది కళ్ళగంతలు పట్టుకెళ్ళి అక్కడ వదిలేస్తే మనం ఎక్కడో ఉన్నాం అనుకుంటాం, యూరప్ కంట్రీస్లో ఉన్నామేమో అనుకుంటాం మనం. అంటే ఏంటండి అన్నవాడు తగలకుండా ఉంటే మనకి అక్కడెక్కడ ఉన్నాం అనుకుంటాం. అర్థమైందా? ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ వాళ్ళు వైజాగ్ని బీభత్సంగా డెవలప్ చేస్తున్నారు, కంపెనీలు పెట్టుబడులు తీసుకొస్తున్నారు. సీమ ప్రాంతంలో వాళ్ళకి సాగునీరు, తాగునీరు, ఇండస్ట్రీలు. ఆల్రెడీ తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి ఒక పెద్ద పుణ్యక్షేత్రం ఉంది అక్కడ. ఇలాగ ఒక రకంగా చెప్పండి, గోదావరి జిల్లాలో బిక్కుమంటే చూస్తున్నాయి రెండు. తీసుకోండి, మా దగ్గర ఏముందో పట్టుకెళ్ళండి అంటారు. ఆయిల్, నీళ్లు పట్టుబడి అంటున్నారు. వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ పప్పలు పెట్టినట్టుగానే పట్టుకెళ్ళండి, నీళ్ళు పట్టుకెళ్ళండి, గ్యాస్ పట్టుకెళ్ళండి అన్నట్టుగా ఉంది వాళ్ళ పరిస్థితి. మరి వాళ్ళకి ఏమి ఇస్తారో చూడాలా. ఏంటండి అంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గెలిచినా సంపూర్ణ విజయం ఇచ్చింది అక్కడ ఉభయ గోదావరి జిల్లాలకు. తూర్పుగోదావరి మిగతా వాళ్ళు అప్పబావ అన్నట్టుగా సగం చేసినా సంపూర్ణ విజయం మొత్తం పట్టుకెళ్ళి తోపండి అన్నట్టుగా ఇచ్చేయారు సీట్. ఉమ్మడి గోదావరి జిల్లాలో కడుపు నిండా పెట్టేసి పంపించేవారు. మరి వాళ్ళు కడుపులో చేయాడతారో మరి వాళ్ళకి ఏం చేస్తారో చూడాలి ఇప్పుడు. ఏంటండి ఇలాంటి కొన్ని వాళ్ళకి తెలియకుండా నిర్లక్ష్యం ఉంటుంది. వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేయరు, తప్పు చేయరు. జగన్ రెడ్డి లాంటి ఉద్దేశపూర్వకంగా చేస్తాడు, వీళ్ళకి ఉద్దేశపూర్వకంగా చేయరు. బై మిస్టేక్ ఓవర్ లుక్లో పోతూ ఉంటాయి. అలా తర్వాత 4 ఖర్చుకుంటారు, అయ్యో మనం చేయలేకపోయామని కొన్ని విషయాల్లో. ఈ జగన్ రెడ్డి ఏం ముఖం పెట్టుకెళ్ళి అడుగుతాడు? ఇప్పుడు మద్యం ఉంది, ఊళ్ళోకి వెళ్తే ఒక గ్రామానికి వెళ్ళాడండి, ఆ గ్రామంలో పెన్షన్దారులు ఉంటారు, తల్లికి వందనం తీసుకున్న వాళ్ళు ఉంటారు, రోజు మద్యం ప్రియులు ఉంటారు, కంపల్సరీగా ఉంటారు వాళ్ళు. మిగతా వాళ్ళు ఎలా ఉన్నా కానీ వాళ్ళు ముగ్గురు కూడా వీళ్ళని రా నీ సంగతి చెప్తాను, ఏంటి ఏ ముఖం పెట్టుకొచ్చావు అంటారా? ఖచ్చితంగా అంటారు కదా. ఇప్పుడు ఏదైనా ఎక్స్ట్రా మాడితే ఇత్తలే అంటారు. వీళ్ళు అందేసుకుంటున్నారు కదా బ్రహ్మాండంగానే. మరి ఇంకేం లోటు ఉంది వాళ్ళకి? రోడ్లు బ్రహ్మాండంగా వేసుకుంటూ వస్తున్నారు. ఎవరికైనా అసంతృప్తి ఉంటే ఎవరికి ఉంటుందంటే టీడీపీ కార్యకర్తలకి లేదా జనసేన వాళ్ళకి వాళ్ళకి ఉంటుంది. ఆ ఎమ్మెల్యే ఉన్నక్కడ వీళ్ళని పట్టించుకోవట్లేదని, వీళ్ళ ఎమ్మెల్యే ఉన్నక్కడ వాళ్ళని పట్టించుకోవట్లేదని, ఓవరాల్గా టీడీపీ కార్యకర్తలు మమ్మల్ని ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదని అలాంటి చిన్నవి ఉన్నాయి. వాళ్ళేమి వైసీపీ పార్టీ వాళ్ళు ఇంకెళ్ళి మాట్లాడరు కదా, వాళ్ళు కనపడితే వీళ్ళు మళ్ళీ ఎత్తుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళినా కానీ సాధించేది ఏం ఉండదు, వృధా ప్రయాస. అతను నిశ్శబ్దంగా ఉంటే వాళ్ళ పనులు చేసుకుంటారు, అతను మర్చిపోతారు జనం. అతను తాలూకు చేసిన గాయాన్ని కూడా మర్చిపోతారు. నువ్వు ఎప్పుడే కనిపించేవారు ఆ గాయం గుర్తుకొస్తా రేగుతుంది. అవునా కదా? ఇప్పుడు కొన్నాళ్ళ పాటు నీకు ఏదైనా పెద్ద అన్యాయం చేశాను నేను, లేకపోతే నీ సూట్ కేసు ఎత్తి పారిపోయినా ఎప్పుడో 10 ఏళ్ళ తర్వాత కనపడ్డాను అనుకో, నీకు ఇమీడియట్గా సూట్ కేసు అప్పుడు అంత కోపం ఉంటుంది. మన్నాడు నీ సూట్ కేసు ఎత్తుకెళ్ళిపోయిన వారం రోజులు కనపడితే కొట్టేస్తా పట్టుకుని, 10 ఏళ్ళ తర్వాత కనపడితే
ఈ అమ్మ ఏమైపోరా, ఎక్కడ పోయారా, ఏటని అడుగుతావు కదా. లేకపోతే నేనైనా నిన్ను అలాగ అడుగుతుందా పొట్టను కదా. కొట్టే తాలూకు గాయం తగ్గిద్ది. చేత ఇది ఆ గాయం మానుతుంది. అప్పుడు వచ్చాడు ఇంక అతను గాయం మానిన తర్వాత అప్పుడు అతను మంచి గుర్తు చేసుకుంటారు. ఈ లోపల వీళ్ళు ప్రతిదానికి అతన్నే అంటున్నారు కదా జగన్నే. ఇప్పుడు ఏం మాట్లాడినా జగన్ ఎలా చేసాడు, లేకపోతే జగన్ ఎలా దొబ్బేశాడు, జగన్ ఎలా దీనివల్ల ఎలా జరిగిందని వీళ్ళు చెప్పుకుంటున్నారు. కొన్నాళ్ళు పోయిన తర్వాత నీకు ఏమవుద్దంటే పదే పదే ఒకరిని టార్గెట్ చేస్తే ఇతను మంచివాడు 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 అన్నాడు ఒకడిని. ఆడేం మంచివాడేం కాదు, ఆడు కూడా అమ్మాయి లంకలు పోతాడు, అలాంటివన్నీ పేకాడతాడు, మందు అవుతాడు అని చెప్తాం. వాళ్ళు దుర్గుణాలు బయట తీసుకొస్తాం. నువ్వన్నీ మంచి చెప్తున్నప్పుడు వెతుకుతాం వాళ్ళ దుర్గుణాలు ఏమున్నాయని. లేదా ఒకడిని పోరంబోగు కనిపించిన సీరల్లా చింపేస్తాడు, పేకాడతాడు, వీడు పరమ సన్నాసీడు అని చెప్తున్నాడు. లేదురా వీడు మంచోడే, రోజు స్నానం చేసి బొట్టెట్టుకుని దేవుడు దండం పెట్టుకుంటాడు, అప్పుడప్పుడు ఎవరికైనా కష్టం వస్తే సాయం చేస్తాడు, ఇలాంటి గుర్తు అవి వెతుకుతాం. నువ్వు ఎప్పుడు చెడు చెప్తున్నావు అనుకో వాళ్ళు మంచి వెతుకుతాను ట్రై చేస్తాం. ఎప్పుడు మంచిగా చెప్తున్నావు అనుకో చెడు వెతకడం ఇది సహజంగా జరుగుద్ది. ఇప్పుడు చూడండి 2014 వరకు 2004 నుంచి 2014 వరకు చంద్రబాబు నాయుడు గారిని ఇష్టమైనట్టు మాట్లాడారు. ఎవరో కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారు, బీజేపీ వాళ్ళు మాట్లాడారు, సిపిఎం కమ్యూనిస్టులు మాట్లాడారు, టీఆర్ఎస్ మాట్లాడింది, వైసీపీ మాట్లాడింది, ఆ సెకండ్ ఆవిడ కూడా మాట్లాడింది, రాష్ట్ర పిశాచి. వీళ్ళందరూ ప్రతి వాళ్ళు అంటే లోక్సత్తాతో సహా ఎవరు రోడ్డు మీదకి వచ్చి పార్టీ అనుకుంటే వాళ్ళందరూ కూడా చంద్రబాబు అన్నిటికి చంద్రబాబే కారణం అన్నారు. అప్పుడు జనం ఏమనుకున్నారు, ఇదేంటి 10 ఏళ్ళ నుంచి ఈయన అధికారంలో లేడు కదా, ఆయనకే సంబంధం పోపం అనుకున్నారు. తకాలమని 14లో అధికారం ఇచ్చారు. రాష్ట్ర విభజన అయింది, ఈయనైతేనే కాపాడతాడా మీరు ఎన్ని చెప్పినా కానీ ఆయనకి ఇచ్చారు లేదా. మళ్ళీ అప్పటి నుంచి జగన్ జైల్లోకి వెళ్ళాడు. అన్నిటికి జగన్ 1,00,000 కోట్లు కొట్టేయడు, 1,00,000 కోట్లు కొట్టేయడు, అది ఇదని అతని మీద అందరూ పడ్డారు. పడితే జనం ఏమనుకున్నారు, ఆ మొహం చూస్తే పాపం ఆ ఏడుపు మొహం అది చూస్తుంటే జాలేసింది అందరికీ. వాళ్ళ అమ్మ కూడా వచ్చి వాళ్ళ నాన్న చంపేశారు, వాళ్ళ చిన్న నాన్న చంపేశారు, వాళ్ళ నాన్న చచ్చిపోయాడు, పాపం బిడ్డ అవినీతి అంటే ఏంటంటాడు, ఇలాంటి మాటలు మాట్లాడితే ఏమో పాపం అనుకుని మళ్ళీ అందరూ పదే పదే టార్గెట్ చేస్తే అందులో మంచి చూశారు. అప్పుడు మంచి లేకపోయినా కానీ మంచిగా ఆలోచించారు, మంచి చేస్తాడేమో అనుకున్నారు, అతనికి అవకాశం ఇచ్చారు. అవునే కదా. కేసీఆర్ గారు ఉన్నాడు, పదే పదే ఆంధ్ర వాళ్ళు టార్గెట్ చేసాడు. ఇప్పుడు వీళ్ళు అంత అగ్గెట్టేసిన పెట్రోల్ పోసి అగ్గెట్టినా కానీ అంటుకుంటలేదు. మొదట్లో బగ్గుమని మండిది, ఇప్పుడు అంటుకుంటుందా? ఎన్ని రకాలు మాట్లాడుతున్నారు వాళ్ళు, అంటుకుంటలేదు. చేత ఏదైనా అతి సర్వత్రా వర్జయత్ అంటారు. ఇలాగా ఏ విషయంలో కూడా ఇప్పుడు వీళ్ళు మేము బ్రహ్మాండంగా చేసేసామని చెప్పుకోవడం మంచిది కాదు, వాళ్ళు కూడా అసలు ఏమీ చేయలేదని చెప్పడం కూడా మంచిది కాదు. టైం ఇవ్వాలి ప్రభుత్వానికి. కొత్తగా వచ్చిన ప్రభుత్వం అసలు వీళ్ళు ఏం చేశారు, ఎలా చేస్తారు అనేటువంటి దానికి 2 ఏళ్ళు టైం ఇవ్వాలి వాళ్ళు విమర్శించాలంటే. ఈ ప్రభుత్వం 2 ఏళ్ళు టైం తీసుకోకూడదు, ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకోవాలి. మన కోసం ఎవరు పనిచేశారు, కార్యకర్తలు ఎలా చేశారు, దేశ విదేశాల నుంచి మన కోసం ఎవరు వచ్చి ఎంత కష్టపడి పనిచేశారు, ఎంతమంది కృషి ఉంటే ఈ స్థానం మనకు దక్కింది అని ప్రతి ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీలు, ముఖ్యమంత్రులు అందరూ ఆలోచించుకోవాలి, డిప్యూటీ సీఎంలు అందరూ. అంతే తప్ప మా వల్లే అనుకుంటే కొంచెం మైనస్ అవుద్ది. అలాంటి మనిషిగా ఆధారంగా చంద్రబాబు గారు, ఎందుకంటే 4 సార్లు గెలవడం అలా అనుకుంటే. కాబట్టి ఇది ఒక రకంగా కూటమి ప్రభుత్వానికి పాజిటివ్గానే ఉంది గ్రౌండ్లో. ఎవరికన్నా అసంతృప్తి ఉంటే కొంతమంది పదవులు రాని వాళ్ళకి, మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనుకున్న వాళ్ళకి కొంత అసంతృప్తి ఉంటుంది, అది మైన్యూట్. ఇప్పుడు మైన్యూటే, కానీ ఎప్పటికప్పుడు అది బాంబు ఇంతే ఉంటుంది, పేలితే పెద్ద విస్ఫోటనం అవుతుంది. అలాగా వాటిని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి అంతే తప్ప వాళ్ళ తప్పులేం లేవు. చిన్న చిన్న తప్పులు సవరించుకోగలిగిన తప్పులే చేస్తున్నారు వాళ్ళు. ఇంకా దీన్ని ఈ తప్పులు మనం సవరించుకోలేం, పెద్ద మిస్టేక్ జరిగిపోయింది, ఇంకా మనం ఏం చేయాలో తెలియదు అనేటువంటి పరిస్థితి లేదు. జగన్ మాత్రం ఆల్రెడీ చేస్తున్నాడు, ఇంకా సవరించుకోలేని తప్పు మళ్ళీ ఇప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉండి కూడా చేస్తున్నాడు. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నాడు, ఆ కోర్టు దగ్గర నుంచి బయటకు వస్తే మిమ్మల్ని నేను వస్తే ఏం చేస్తాను అంటున్నాడు. నువ్వేం చేస్తావు, ఇంకా వస్తా పెట్టి బయటకు నువ్వు ఏంటండి, నువ్వు వస్తే ఏదో చేస్తా అన్నా కూడా బయట రానికుండా చూసుకుంటారు. ఇది పరిస్థితి. చాలా చక్కగా చెప్పారు సార్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.